హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరు అప్రకదబ్రా అంటూ విచిత్రమైన మంత్రాలన్నీ చదువుతూ చిత్రాగతం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ పక్కనున్న చిత్రగుప్తుల వారిని ఏదైనా సలహా ఇవ్వమని అడుగుతూ ఉండగా, నీకున్నాయి కదా శక్తులు, వాటితో నువ్వు ఆలోచించు, తెలుసుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చిత్రగుప్త. ఇక మళ్ళీ ఆరు మంత్రాలు చదవడం మొదలుపెట్టి పైకి చూసి యమధర్మరాజా సహాయం చేయండి అని అరుస్తూ ఉంటుంది. యమా అని పైనుండి గట్టిగా అరుపు వినబడగానే వద్దు వద్దు ఇటే వెళ్తా అంటూ చిత్రగుప్తుల వారి వైపు పరిగెడుతుంది ఆరు. రూమ్లోకి లాక్కెళ్ళిన చిత్రని మను నిలదీస్తూ ఉంటుంది. చిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు చిత్ర, నీ గతమేంటి? నిన్ను దత్తత తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎందుకు వచ్చేసావు అని అంటూ ఉండగా, లేదు అది నా పర్సనల్ అని అనేస్తుంది చిత్ర. ఇక దాంతో ఇంతకుముందు నేను కవర్ చేయకపోతే నీ విషయం బయటపడేది అని మను బెదిరిస్తూ ఉంటుంది. లేదు నేను చెప్పను, అది నా పర్సనల్ అని అనేస్తుంది చిత్ర. దాంతో మను చిత్రాన్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఆ తర్వాత చేయి దించేసి, ఇప్పుడు అది పర్సనల్ కాదు, పబ్లిక్. ఆ నిజం బయటపడితే ఏం జరుగుతుందో తెలుసా నీకు? అది నాకు చెప్తే అది బయటపడకుండా ఉండడానికి నేనేం చేయాలో చెప్తా అని మను అంటూ ఉండగా, గతంలో జరిగింది తన దత్తత తీసుకున్న పేరెంట్స్కి తనకి మధ్య ఉన్న వ్యవహారం అంతా చిత్ర మనుకి చెప్పేస్తుంది. వామ్మో, నువ్వు అంత చేసావా? అసలు నువ్వు మనిషివే నానే అలా చేయడానికి? ఇప్పుడు ఈ విషయం గనక అమర్కి తెలిసిందనుకో, నిన్నేం చేస్తాడో తెలుసా? నీతో పాటు నన్ను కూడా ఇంటి నుండి బయటికి గెంటేస్తాడేమో అని మను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓహో, నేను తప్పు చేశానా? నువ్వు కోల్కతాలో చేసిన విషయాలన్నీ నేను చెప్పనా అని చిత్ర మనుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా, మను ఇప్పుడు నువ్వేం చేసావు, నేనేం చేశాను అని అనుకోవడం కాదు, నీ వ్యవహారం అంతా అమర్ ముందు బయటపడకుండా జాగ్రత్త పడాలి అని అంటూ ఉంటుంది మను. ఇంకా 2 రోజులే కదా, పెళ్ళి తొందరలో అయిపోతుంది, ఈ లోపు బయటపడకుండా జాగ్రత్త పడాలి అని చిత్ర అంటూ ఉండగా, మను 2 రోజులు చాలా ఎక్కువ. అమర్ నీ గతం గురించి తెలుసుకోవాలని కాన్సన్ట్రేషన్ చేస్తే 2 గంటలు చాలు. దేవునికి దండం పెట్టుకోవడం తప్ప మనమేం చేయలేం అని అంటూ ఉంటుంది మను. అలా వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వడంతో బుక్స్కి బట్టలు వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొత్త బుక్స్ భలే వాసన వస్తాయి గుప్తా గారు అని అంటూ, నేను బ్రతికుంటే నా పిల్లలకి ప్రతి సంవత్సరం నేనే బట్టలు వేసిచ్చేదాన్ని అంటూ ఉంటుంది ఆరు. ఇక అవే మాటలు అంజు అనగానే, ఇత్తొకటైతే చెట్టొకటి అవుతుందా అని ఆరుని చూస్తూ అంటుంటారు చిత్రగుప్త. ఇప్పుడు ఎలా అని పిల్లలు నలుగురు అనుకుంటూ ఉండగా, నేను అమ్మ వేసేటప్పుడు చూశాను, నేను వేస్తాను అని అంటూ ఉంటుంది అమ్ము. ఇక వేయడం స్టార్ట్ చేస్తుంది, కానీ తన వల్ల కాదు. ఓయ్ సైంటిస్ట్, ఈ సంవత్సరం పూర్తవుతుందా లేదంటే వచ్చే సంవత్సరం వరకు ఇలాగే వేస్తూ ఉంటావా అని అంజు వెటకారంగా అంటూ ఉంటుంది. మిస్ అమ్మని హెల్ప్ అడుగుదామా అని అమ్ము అంటూ ఉండగా, సరే పదండి అని ఆనంద్ ఆకాష్ పైకి లేస్తారు. అంజు మాత్రం లేవకుండా అక్కడే కూర్చోవడంతో, నువ్వు రావా అని అడుగుతూ ఉంటుంది అమ్ము. మిస్ అమ్మని హెల్ప్ అడగడం అంత బాగోదేమో అని అంజు అంటూ ఉండగా, రావే అని లాక్కెళ్తూ ఉంటారు మిగతా ముగ్గురు. దూరం నుండి చూస్తున్న ఆరు మిస్ అమ్మ దగ్గరికి పిల్లలు వెళ్ళడం గమనించి కంగారుగా వచ్చి బెడ్ పైన కూర్చొని బుక్స్కి బట్టలు వేస్తూ ఉంటుంది. చిత్రగుప్తుల వారు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది విధికి విరుద్ధం బాలిక అని అంటుండగా, ఇంత చిన్న పని కూడా విధికి విరుద్ధం అవుతుందా? ఆగండి గుప్తా గారు కాసేపు అని అంటూ ఉంటుంది ఆరు. ఇలా నువ్వు బుక్స్కి అట్టలు వేయడం ఎవరైనా చూస్తే ఎలా? నీ పిల్ల పిచ్చుకలు చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా, 2 నిమిషాలు వాళ్ళు మిస్సమ్మ దగ్గరికి వెళ్ళారు కదా అని అంటూ చకచక బుక్స్కి బట్టలు వేసేస్తూ ఉంటుంది ఆరు. అటువైపుగా వెళ్తున్న ఆకాష్ విండోలో నుండి గాల్లో బుక్స్ ఎగరడం, బుక్స్కి ఆరెంజ్ కలర్ కవర్ బైండింగ్ అవ్వడం అంతా గమనిస్తూ అంజు అని పిలుస్తూ ఉంటాడు ఆకాష్.
అంజు వచ్చి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను చెప్పానా ఫ్లవర్స్ అక్షింతలు అన్నీ ఎగిరాయని చెప్తే ఎవరైనా నమ్మారా? ఇప్పుడు చూడు అలాగే జరుగుతుంది అని అంటూ ఉంటుంది అంజు. పద మిస్సమ్మని తీసుకొద్దాం అని అంటూ హడావుడిగా వెళ్తూ ఉంటారు. అప్పటికే ఆకాష్ అంజులు ఆరుని చూడడం చిత్రగుప్తుల వారు చూసేసి ఆరుకి విషయం చెప్తూ ఉంటాడు. 2 నిమిషాలు గుప్తా గారు అని అంటూ తొందరగా కంప్లీట్ చేస్తుంది పనిని ఆరు. ఇక మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి తొందరగా రా మిస్సమ్మ అని అంజు ఆకాష్ లాక్కొస్తూ ఉంటారు. బాగి పిల్లలు కలిసి రూమ్లోకి వచ్చేసరికి అక్కడ అన్ని బుక్స్కి చక్కగా బట్టలు వేసి పేర్లు కూడా రాసుంటాయి. అది చూసి బాగి షాక్ అవుతుంది. ఇంత తొందరగా ర్యాపింగ్ చేసేసారా? మీ క్రియేటివ్ నేచర్ చూపించడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అని అంటూ ఉంటుంది బాగి. అది కాదు మిస్ అమ్మ అని అంజు ఆకాష్ ఏదో చెప్పబోతూ ఉంటారు. అసలు జరిగింది ఏంటంటే మిస్ అమ్మ దగ్గరికి పిల్లలు వెళ్ళేలోపే చకచకగా పని అంతా పూర్తి చేసి అక్కడి నుండి మెల్లిగా వెళ్ళిపోతుంది ఆరు. ఆకాష్ అంజు విషయం చెప్పడానికి ట్రై చేస్తుండగా కింది నుండి సదాశివం గారు బాగి అని పిలవడంతో నేను మళ్ళీ వస్తాను, మీరు బుక్స్ సర్దేసి కిందికి డిన్నర్కి వచ్చేయండి అంటూ వెళ్ళిపోతుంది బాగి. అంజు ఆకాష్లని అమ్ము ఆనంద్ ఇలా అంటుంటారు. ఎంత తొందరగా ర్యాపింగ్ చేసేసారా, చాలా గ్రేట్ మీరు అంటుండగా అలా కాదు మేము చెయ్యలేదు అని అంటుంటారు వాళ్ళిద్దరూ. ఏంటి మాతోటే ఫ్రాంక్ చేస్తున్నారా? ఇలా కాదు అమ్మ వచ్చి ర్యాపింగ్ చేసిందంటే మేము నమ్మేవాళ్ళం రా అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆకాష్ చూడు అమ్ము ఈ బుక్స్ పైన పేరు రాసిన హ్యాండ్ రైటింగ్ అయినా చూడండి అని అంటూ ఉంటాడు ఆకాష్. కానీ వాళ్ళ మాటలు పట్టించుకోరు. మరోవైపు లాన్లో రాథోడ్ అమర్ బాగి మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుండి ఆరు గమనిస్తూ ఉంటుంది. చిత్రగుప్తుల వారు పక్కనే ఉంటారు. చిత్ర గతం గురించి తెలుసుకుంటేనే పెళ్ళి ఆపొచ్చు అని అమర్ అంటూ ఉండగా మీరు చెప్తే వినోద్ బాబు వింటాడు అని రాథోడ్ అంటూ ఉండగా లేదు, ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే దానికి కారణం బాగి అనుకుంటుందే తప్ప వేరే కారణమని వినోద్ నమ్మడు. నువ్వు అనాథాశ్రమానికి వెళ్ళి చిత్రగతానికి సంబంధించిన ఆధారాలు తీసుకురా అని అంటూ పంపించేయగా బాగి ఇలా అంటూ ఉంటుంది. ఒక అనాథాశ్రమంకి 5 lakhs చెక్ వినోద్ ఇస్తే మళ్ళీ చిత్ర తీసుకొచ్చింది కదా, వాళ్ళని కూడా తీసుకురా అని బాగి అంటూ ఉండగా లేదు, మళ్ళీ చిత్ర చెక్ని రిటర్న్ ఇచ్చేసిందంట అని అంటూ ఉంటాడు రాథోడ్. ఓహో పకడ్బందీగా ఉందన్నమాట అని అంటూ ఉంటుంది బాగి. ఇక రాథోడ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మేం చూసుకుంటాం అన్న బాగి మాటలకి వెనక్కి తిరిగి మేమంటే ఎవరు అని అంటూ ఉండగా ఆ పక్కింటక్క నేను అని అనేస్తుంది బాగి. మళ్ళీ వచ్చింది ఆ పక్కింటక్క, నీకు మాత్రమే కనబడుతుంది మాకెవ్వరికీ కనిపించదు అని రాథోడ్ గునుక్కుంటూ ఉంటాడు. మరోవైపు చిత్ర వినోద్ల ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. అది చూసి మనోహరి కుళ్ళుకుంటూ ఉంటుంది. నిన్ను అందుకే తీసుకొచ్చానే, నువ్వు జెలస్గా ఫీల్ అవ్వాలనే ఇక్కడి దాకా తీసుకొచ్చాను అని అంటూ ఫోటోషూట్ మధ్యలో మనుని వాటర్ తీసుకురమ్మని అంటూ ఉంటుంది చిత్ర. వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఏంటి కావాలనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా అని మను అడుగుతుండగా లేదు, నీకు అమరికి ఫోటోషూట్ జరిగితే నేను ఇలా చేయనా అని చిత్ర అంటుంటుంది. ఏంటి నిజంగానే వినోద్ని ప్రేమిస్తున్నావా అని మను అడుగుతుండగా నీకు తెలుసు కదా మను, నేను నన్ను తప్ప ఎవరిని ప్రేమించనని అంటూ వినోద్ని చూస్తూ కన్నింగా నవ్వుతూ ఉంటుంది చిత్ర ప్రేమ ఫేక్ అని వినోద్ ముందు అమర్ నిరూపిస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.